నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనతో పాటు మగజాతి ఆణిముత్యం శేఖర్ భాషా గారు ఉన్నారు. హాయ్ శేఖర్ భాషా గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈ మధ్యన ఎక్కువ కాంట్రవర్షియల్స్ లో కనబడట్లేదండి మీరు? కాంట్రవర్షియల్ అవుతున్నాయి, మనం చేస్తున్నాం కానీ బయట ఇంటర్వ్యూలు అయితే అవ్వట్లేదు. ఓకే. రీసెంట్ గా ఒకటి ఇట్లాంటిది, పాపం ఒక అమ్మాయి బాధితుడు, ఒక అబ్బాయి. అమ్మాయి బాధితుడు, అబ్బాయి. ఓకే. అదే కదా మన కేటగిరీ, అది కదా. అదే అందుకనేగా ఇంట్రడక్షన్ లో అబ్బాయి చెప్పాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెళ్లి కుదుర్చుకున్నాడు అమ్మాయితోటి. ఒక 2 వారాల క్రితం అబ్బాయికి ఫోన్ వస్తుంది, భయ అది నా పిల్ల, 5 ఏళ్ల నుంచి లవ్ చేసుకుంటున్నాం అని చెప్పి. అదేంట్రా అమ్మాయి అలా ఏం చెప్పలేదు అంటే ఇష్టం ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తుంది, తాంబూలాలు మార్చుకునే గురించి మాట్లాడుకుంటున్నా, ఇప్పుడు నాకు దగ్గర ఈ విషయమే తీసుకురాలేదంటే లేదు భయ అని చెప్పి ఫోటోలు వీడియోలు పంపించట్టారు, క్లోజ్గా ఉండేవన్నీ. ఎవరిని క్లీన్ బోల్డ్ అయ్యాను కదా అంటే, సరే ఇది ఎప్పటితో పాపం అప్పటికి కూడా పెద్ద మనసుతోటి ఇవాళ రేపట్లో ఇది కామనే, బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు అట్లా చేస్తున్నావు అంటే, బ్రేకప్ అయిపోవడం ఏంటి భయ్యా, నీతో 6 నెలల్లో విడాకులు తీసుకుని అతను ఉంటానంటుంది. ప్రస్తుతానికి మా ఇంట్లో వాళ్ళ కోసం చేస్తాను అంటే భరణం ఎంతో కొంత తీసుకొని మళ్ళీ అంటే వీటి షాక్. నువ్వు చెప్పింది ఏనమ్మా అంటే, నిన్నగాక మొన్న వచ్చి నాతో పాటే ట్రావెల్ చేసింది, ఇద్దరం కలిసి ఉన్నాము, ఇప్పుడు కూడా కలిసి ఉంటూనే ఉన్నాము, కావాలంటే నేను ఇప్పుడే కాన్ఫరెన్స్లో ఉండని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడి, నేను వచ్చాను కదా ఆంటీ, వచ్చావు అది ఇది అని మాట్లాడుకుంటూ, ఇవన్నీ కూడా అంటే వాళ్ళ ఇంట్లోనే మకా పెట్టడాలి, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ మనవాడు చూసుకొని నాకు వద్దు క్యాన్సిల్ అన్నాడు. ఈఎంఐడి కేసు పెట్టింది గచ్చిపోలి పిఎస్లో. ఏమని? నన్ను ఒకడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఒకటి పెళ్లి చేసుకుంటాను మోసం చేస్తున్నాడు. ఇటు పక్క పాపం ఈ అబ్బాయితో మాట్లాడుతుంది, అటు పక్క వాడితో ఉంటుంది. ఓకే. అయితే ఏం జరిగింది, సరే మొత్తానికి వెళ్ళి చాట్లు గిట్లు అన్ని చూపించారు. సరే ఇక్కడ అంటే నేను పోరాడుతున్న విషయం మీకు చెప్తాను. షీ టీమ్స్ అనేది ఒకటి ఉంది, వాళ్ళు ఆడవాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తారు, ఆడవాళ్ళకి మాత్రమే, మంచి చెడుతో సంబంధం లేదు. వాళ్ళు చెడ్డాళ్ళైనా మంచి వాళ్ళైనా షీ టీమ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎనీ ఏ కేటగిరీ అయినా అవ్వండి. ఇప్పుడు సరే ఆఖరికి డబ్బుల కోసం వెళ్ళే వాళ్ళైనా సరే ఫోన్ చేసి ఇగో ఒకటి నన్ను ఇది చేస్తున్నాయంటే పట్టుకొస్తారు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి మొరబెట్టుకోవాలంటే ఎవరికి మొరబెట్టుకోవాలి? మగాడికి హీటింగ్స్ అనేవి ఏమి లేవు. మీరున్నారు కదా, నేనేం చేస్తాను, నేను హెల్ప్ లైన్ అని చెప్పేసి మేము మీ నెంబర్ పెడతాం ప్రతి చోట. మనం ఏదైనా లీగల్ గా మనం చేసేది కూడా వాడు పడిపోకుండా లేకపోతే ఈ పోలీస్ బార్ నుండి రక్షించడం తప్ప ఆ అమ్మాయిని శిక్షించేది మనం ఏం చేయలేం. కానీ వీళ్ళు చేసేది ఏంటి, ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య ఏదో వ్యవహారం జరిగింది, ఏదో ఫోటోలు గిటోలు గట్రా ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది, నాకు న్యాయం చేయండి, 5 ఏళ్ల నుంచి ఉన్నాను, ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోరా అంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏవి ఫోటోలు చూపించని చెప్పి తీసుకుని మొత్తం డిలీట్ చేసి ఇంకోసారి అమ్మాయి జోలికి వెళ్ళకని చెప్పి 4 తన్ని పంపిస్తారు. ఇది రివర్స్లో చూడండి, ఈ అబ్బాయి నేను 5 ఏళ్ళు కలుస్తున్నామండి, ఇవాళ వాడు వేరే సంబంధం చూసుకుని నన్ను వదిలేస్తున్నాడండి, ఇదిగోండి సాక్ష్యం అంటే కొన్ని సాక్ష్యాలు దగ్గర పట్టణం రాండి. సో అబ్బాయి సాక్ష్యాలు డిలీట్ చేస్తారు, అమ్మాయి సాక్ష్యాలుగా వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. అలా ఏం లేదు, అది అబ్సల్యూట్ ట్రూత్. ఇది నేను ఒట్టేసి చెప్తున్నా, ఇది మీకు భగవద్గీత మీద ఒట్టేసి చెప్తున్నా. అలా కాదు సార్, ఇప్పుడు మెన్స్ కూడా చాలా రకాల ప్రొటెక్షన్స్ వచ్చాయి కదా. రాలేదమ్మా, ఇంకా దానికోసమే కదా కొట్లాడుతున్నాం. మొన్న ఢిల్లీ పోయి 2 సార్లు ఢిల్లీ పోయి వచ్చాయి ఈ విషయంలో. 1000 మంది వెళ్ళి అక్కడ జంతర్ మంతర్లో ధర్నా ఒకటి, తర్వాత పెద్ద మీటింగ్, దాంట్లో ఢిల్లీ మొన్న 15 రోజుల క్రితమే ఏదో ఒక చట్టం ఇంట్రడ్యూస్ అయింది సార్ బిల్లు పెట్టారు. అదే అది చేసిన తర్వాతే మేము వెళ్ళి ఢిల్లీలో చాలా పెద్ద హడావిడి చేసి, ఆ రోజున డిసెంబర్ 16th మెన్స్ డేకి 3 రోజుల ముందు వెళ్ళి అక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటే అక్కడ ఆ రోజు అక్రాస్ ఇండియా అందరం కూడా ఇట్లా యాక్టివిస్టులు అందరం వచ్చి అక్కడ ఉన్న ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి లా మినిస్టర్ని ఇన్వైట్ చేసాం అక్కడ, కపిల్ గారిని చూసి ఇది మా అని చెప్పి చెప్పుకుంటే మొత్తానికి త్రూ సమ్ ఛానల్ ఇవాళ రాజ్యసభలో బిల్ పెట్టారు, మెన్స్ కమిషన్ ఒకటి రావాలి అని. సో అలాంటిది ఒకటి వచ్చి ఏడిస్తే, నాకు కూడా ఇట్లా ఒకటి అన్యాయం జరిగింది, ఒక అమ్మాయి నన్ను రకాలుగా వాడుకుంది, నాకు ఇంత వచ్చింది. అవును, ఊటీకి కొడైకెనాల్కి సినిమాలకి సిక్కాలకి అన్నిటికీ తిప్పేసి వాడిని శాంతం మొత్తం అవగొట్టేసి ఇవాళ నాకు వీడికి శాలరీ తక్కువ, ఇంకోటి ఎవడో బెటర్గా వచ్చాడని చెప్పి వాడిని వదిలేసి వెళ్ళిపోతే వాడు సరే ఒకవేళ వద్దనుకుండా, ఇప్పుడు గర్ల్స్ వేస్ నో బట్ వెన్ ఏ బాయ్స్ వేస్ నో ఇట్స్ నో, వదిలేయండి. వాడు నో అని చెప్తే వీడు నన్ను మోసం చేశాడని చెప్పి వాడు లోపలేస్తారా? అమ్మాయి నో అని చెప్తే వీడు మూసుకొని వెళ్ళాలా?
ఇది ఎక్కడ న్యాయం? ఇది నా ఫైట్. అంటే గర్ల్స్ అలా వెంటపడరని నా ఉద్దేశం సార్. ఎందుకు వెంటపడరు? బ్రహ్మాండం వెంటపడతారు. అవునా? అమ్మో, పీడించేవాళ్ళు, టార్చర్ చేసేవాళ్ళు, సైకోలు రకరకాలు ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళ నుంచి ప్రొటెక్షన్. ఇప్పుడు ఏంటంటే మీరు ఎట్లా చూడాలంటే అమ్మా, ఆడ మగ తేడా లేదు. మంచివాళ్ళు చెడ్డాళ్ళు 2 జాతులు ఉంటారు. ఆడవాళ్ళలోనే ఉంటారు, మగాళ్ళు. ట్రూ ట్రూ. ఆడవాళ్ళలో ఉండే మంచివాళ్ళు, మగాళ్ళలో ఉండే మంచివాళ్ళు, కొత్త ధైర్యంగా ఉన్నవాళ్ళు. ఏం చేయాలంటే ఆడవాళ్ళలో ఉండే చెడ్డవాళ్ళని, మగాళ్ళలో ఉండే చెడ్డవాళ్ళని శిక్షించాలి, వీళ్ళని కాపాడుకోవాలి. ఈ క్రమంలో ఆడవాళ్ళు మంచివాళ్ళైన ఆడవాళ్ళని రక్షించుకోవడానికి మనకి షీ టీమ్స్ ఉపయోగపడతాయి, చట్టాలు ఉపయోగపడతాయి, అన్నీ ఉపయోగపడతాయి. కానీ మంచివాళ్ళైన మగాళ్ళని, చెడ్డాళ్ళైన ఆడవాళ్ళ నుంచి రక్షించుకోవడానికి ఏ చట్టాలు లేవు, ఏ పోలీసులు లేవు. ఒకటో వస్తుంది రేపు, ఎన్నాలో తెలీదు. ఈ గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే లోపల ఖచ్చితంగా బాడీ అయితే వస్తుంది. బట్ ఈ లోపల నేను చెప్తున్నది ఇది కొంత అవేర్నెస్ కల్పించడం కోసం. మగజాతి ఆణిముత్యం ఒక్క మాట అన్నది ఇంత క్లాస్ పెట్టాలో అంటే ఏం లేదు, నేను ఒకటే చెప్తున్నా, కనిపించకపోయినంత మాత్రం నేను పని చేయట్లేదని కదా, ఇట్ హ్యాపెన్స్. లేదులే సార్, ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక హోంవర్క్ చేస్తూనే ఉంటారు మీరు, నాకు తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో మీ ఫ్రెండ్ ఇష్యూ అయిన తర్వాత పెద్దగా కనిపించట్లేదు. మీ ఫ్రెండ్ మర్చిపోయారా? అప్పట్లో సెన్సేషన్ చేసేది ఆమె 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 మనం బేసికలీ ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలో ఇద్దరు మెసేజెస్ పెట్టుకుంటారా? హ్యాపీ పొంగల్, హ్యాపీ దసరా, హ్యాపీ దివాలి అని చెప్పేసి సరదాగా? పెట్టండి, పొంగల్లో గర్ల్ ఉంది కానీ పెట్టండి. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.